ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ హాని తలపెట్టద్దు. ఈ ప్రాణాన్ని నువ్వే తీసుకో. మా అత్తయ్య గారికి మాత్రం ఆయుష్ పోయమ్మా, ఆయుష్ పోయి. నేను వెళ్ళి వాచ్మెన్ పిలుచుకొస్తాను. అమ్మా శరణ్య, అత్తయ్య గారు, మీకేం అవ్వలేదు కదా? నాకేం కాలేదమ్మా. ఆనందా, నువ్వు ఆ గోడం లోపల చిక్కుకున్నావు కదా? చిక్కుకుపోయానండి. కానీ ఆ అమ్మవారి దయ వల్ల లోపల నుంచి దారి వెతికి బయటపడ్డ నేను అప్పుడే బయటకొచ్చేశాను. మరి ఇప్పటి వరకు ఎందుకు ఆనందా మేమక్కడ అంతగా టెన్షన్ పడుతున్నా మా ముందుకు రాలేదు? మీకేమైందో ఏమోనని చాలా చాలా భయపడిపోయాను అత్తయ్య గారు. భయపడ్డావా? మరి నువ్వు ఇంటి నుంచి ఇలా కనిపించకుండా పోతే నాకుండదా అమ్మా భయం? అందుకే నేను మంటల్లో చిక్కుకుపోయానన్న విషయం తెలిసేలా చేశాను. మంటల్లో ఆనంద భైరవ్ అనే ఆవిడ చిక్కుకుపోయిందంట. అలాగైనా నువ్వు నా కోసం తిరిగి వస్తావని కావాలని నేను అలా చేశాను. నా ప్లాన్ ని ఇలా ఉపయోగించుకున్నావా? నేను ఇంత ప్లాన్ చేసినా ఈవిడ అంత ఈజీగా ఎలా బయటపడుతుంది? నేల మీద నూకలుండడం అంటే ఇదేనా? చచ్చే టైం రానిది ఎవ్వరూ చావరా. ఎందుకమ్మా వెళ్ళిపోయావు? ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా నీకోసం నేనున్నాను అని చెప్పాను కదమ్మా. అయినా నువ్వు వెళ్ళిపోయావంటే నేనేమనుకోవాలి? అసలు నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు. ఈ సమయంలో నువ్వే కదమ్మా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అలాంటిది ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఏంటమ్మా? దర్శన్ ఏదో కోపంలో నిన్ను అపార్థం చేసుకోవడం, మాటలనడం బాగానే ఓపిగ్గా అలవాటు చేసుకున్నావు కదమ్మా. ఇంకాస్త ఓపికతో ఉండి నాతో ఒక్క మాట వెళ్లే ముందు ఒక మాట చెప్పలేకపోయావా? చెప్పలేకపోయాను అత్తయ్య గారు. నా మూలంగా ఇంటి నగలన్నీ పోయాయి. నేను తీసుకురావాలని వెళ్ళిపోయాను. ఏవండి, ఇదిగోండి నగలు. మళ్ళీ మీ కంటి ముందుకు నగలతోనే వచ్చానండి. మీ మాటలకున్న గౌరవాన్ని నేను పాడు చేయలేదు. నగలు తిరిగి తెచ్చి గౌరవాన్ని పాడు చెయ్యలేదు అని గర్వంగా చెప్తే ముందు చేసిన తప్పులన్నీ సరైపోతాయా? ఈ నగలింతవరకు కూడా నీ దగ్గరే దాచుకుని ఈ నాటకాలన్నీ ఆడుతున్నావని ఎందుకు అనుకోకూడదు? బాబు, ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడకు. పాపం బాబు, అది చాలా పెద్ద పాపం. ఇంతకాలం కాపురం చేసిన నీ భార్యని నువ్వు ఏమాత్రం అర్థం చేసుకోలేదని నాకు స్పష్టంగా అర్థమైంది బాబు. గుణంలో ఆ అమ్మాయి దేవత అయ్యా. కష్టాల్లో ఉందని నేను తనకి ఆశ్రయం ఇచ్చానే గాని తన కష్టాన్ని గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదయ్యా. తన బాధని తనే భరించింది. ఏవయ్యా, ఈ నగలు తన దగ్గర దాచుకుని నాటకాలు ఆడుతుంది అన్నావు కదా? తప్పు బాబు, తప్పు. ఈ నగలేవి ఆ అమ్మాయి దగ్గర లేనే లేవయ్యా. అందుకు సాక్ష్యం నేను. బామ్మగారు, తను 3 రోజులు మీ దగ్గరుండి మంచిగా నటించి బానే మార్కులు కొట్టేసినట్టుంది. మీ దగ్గరే కాదు, ఈవిడ మా అమ్మని కూడా ఈ యాక్టింగ్తోనే పడేసింది. అయ్యో,